మీద ఎందుకు పడేశావు? నేను ఒక్కదాన్నే అయితే ఉండేదాన్నో పోయేదాన్నో. తోడు నా చెల్లెలు కూడా ఉంది. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చూసుకోవాలి? ఇప్పుడు మాకు దిక్కేది. అక్క, ఏంటమ్మా? ఆకలేస్తుందక్క. తీసుకొస్తానమ్మా, తినడానికి ఏదో ఒకటి తీసుకొస్తాను. నిన్న ఆకలితో ఉండనిస్తానా? ఏదో ఒకటి తీసుకొస్తాను. ఏంటమ్మా సరసు, ఇంకా ఇక్కడే కూర్చున్నారు? చెల్లికి బాలేదు పంతులు గారు. కాసేపు అమ్మవారి దగ్గర కూర్చుంటే తగ్గుతుందని తీసుకొచ్చాను. ఏట్లో పడిందట కదా, భయపడి జ్వరం తెచ్చుకుని ఉంటుందమ్మా. అమ్మవారికి దండం పెట్టుకో, తగ్గిపోతుంది. ఇదిగో ఈ ప్రసాదం తీసుకోండమ్మా. చెల్లెల్ని ఎందుకింత అమాయకంగా పుట్టించామని బాధపడని రోజు లేదు. కానీ ఇలా పుట్టడం వల్లే దానికి ఏ బాధ తెలియడం లేదు. తన లోకం తనది. మాకెన్ని కష్టాలు పెట్టినా కనీసం దేనికైనా నిన్ను పొగడాలి. ఇదిగో, ఇది కూడా నువ్వే తిను. చిన్ని, నేను తినిపిస్తాను. ఏంటమ్మా పాపను ఒళ్ళో పెట్టి కూర్చున్నావు? ఉయ్యాల్లో వేయొచ్చు కదా. ఇప్పుడే ఉయ్యాల నుంచి తీసానన్నా. పాపం ఆకలికి తట్టుకోలేక ఏడుస్తూనే ఉంది. పాలు లేవు. అదేంటమ్మా, ఈరోజు పాలు పోయలేదా? పద్దు ఇవ్వలేదని ఈరోజు పాలతో పాలు పోయలేదు నాన్న. కానీ చిన్ని ఏడు పాపలేదు. అందుకే ఈ తేనె పట్టి పడుకోబెట్టా.
ఫోన్ కూడా లిఫ్ట్ చేయనంత బిజీగా ఏంటి నాన్నా? తేజ, తేజ, హలో తేజ. సారీ మ్యామ్, ఫోన్ లిఫ్ట్ చేయకుండా మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాను. కానీ ఇక్కడ సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. చిన్నప్పుడు మాకు పాఠాలు చెప్పిన మాస్టర్కి బాగాలేదనిపిస్తే వెంటనే బెంగళూరు వచ్చాను మ్యామ్. ఆ కంగారులో చెప్పడం మర్చిపోయాను. అంటే నువ్విప్పుడు బెంగళూరులో ఉన్నావా? అవును మ్యామ్. మాస్టర్ అంటే అందరిలాంటి మాస్టర్ కాదు. ఆ ప్రేమ, అభిమానం ఒక్క క్షణం కూడా వదిలుండేవాళ్ళు కాదు మేడం. మాకు ఎన్నో తెలియని విషయాలు చెప్పేవారు, మాతో కలిసి ఆడుకునేవారు. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వలన చిన్నప్పుడే మాకు దూరంగా వెళ్ళిపోయారు. ఇన్నేళ్ళైనా ఆ జ్ఞాపకాలు అలానే ఉన్నాయి మేడం. అందుకే ఆయన పరిస్థితి తెలియగానే ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను. మీకెవరికి చెప్పకుండా బెంగళూరు వచ్చేసాను మ్యామ్. మంచి పని చేసావు తేజ. చిన్నప్పుడు మాస్టర్ చెప్పిన చదువునే కాదు, ఆ చదువు చెప్పిన మాస్టర్ని కూడా గుర్తుంచుకున్నావు చూడు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. మీ మాస్టర్కి ఇప్పుడు ఎలా ఉంది? ఇష్టమైన శిష్యులం వచ్చాం కదా మ్యామ్, చాలా సంతోషంగా ఉన్నారు. బాగానే కోలుకుంటున్నారు. వెరీ గుడ్. అవసరమైతే ఓ 4 రోజులు అక్కడే ఉండి ఆయన కావలసినవన్నీ దగ్గరుండి చూసుకో. అలాగే మ్యామ్. అప్పుడప్పుడు వనజకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండు, లేదంటే కంగారు పడుతుంది. షూర్ మ్యామ్, తప్పకుండా. గుడ్ నైట్ మ్యామ్. థ్యాంక్ గాడ్. చూసారా నా కొడుకుని? ఎంతమందికి ఉంటుంది ఇంత గొప్ప మనసు? ఇది పెంపకం అంటే. చిన్ని, చిన్ని చలిగా ఉందమ్మా. అయ్యో, కాలిపోతుంది ఒళ్ళు. చాలా ఎక్కువగా ఉంది. జ్వరంతో ఒళ్ళు కాలిపోతుంది. ఏం చేయాలి? అయ్యో చూడమ్మా, ఇక్కడ నీ బిడ్డలు ఎన్ని కష్టాలు పడుతున్నారు. మమ్మల్ని కూడా నీతో పాటు తీసుకుపోవాల్సింది కదమ్మా. ఈ కష్టాలు పడే బాధ తప్పు ఉండేది. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? అక్కడ కూడా నీకు భారం అయిపోతామనా? నేనొక్కదాన్నే అయితే ఈ బాధలు పడలేక ఆ ఏట్లో దూకి ఎప్పుడు నీ దగ్గరికి వచ్చేసేదాన్ని. కానీ చెల్లి నా చేతిలో పెట్టి 8 ఏళ్ళకి నన్ను అమ్మని చేసి వెళ్ళిపోయావు. చెల్లి లేడిస్తే బుజ్జగించాలి, అచ్చో అమ్మలాగే చూసుకోవాలి. చూసుకుంటావు కదా? చూసుకుంటానమ్మా. ఎంత ప్రేమగా చూసుకుంటున్నా, ఎప్పుడు ఏదో ఒక బాధ. అయినా ఎలాగోలా సర్దుకుపోయి బతికేద్దాం అనుకుంటే ఇప్పుడున్న నీడ కూడా లేకుండా పోయింది. ఇప్పుడు చెల్లిని ఎలా చూసుకోవాలి?
నా దురదృష్టానికి ఎవరిని నిందించాలి? మమ్మల్ని కానీ ఈ లోకానికి వదిలేసిపోయిన నిన్న, లేకపోతే ఈ లోకాన్ని పాలిస్తున్న ఈ అమ్మనా? నువ్వైనా చెప్పు, మేమేమంత తప్పు చేసాం? కక్ష కట్టినట్టు మాకెందుకింత పెద్ద శిక్ష వేస్తున్నావు? అమ్మ నీ దగ్గరకు తీసుకుపోయావు, నాన్నని మా నుంచి దూరంగా పంపించేశావు, అన్నీ లాక్కున్నా ఎన్నాళ్ళు నిలువ నీడైనా ఇచ్చావని సర్దుకుపోయాం. కానీ ఈరోజు మాకు నీడు కూడా లేకుండా చేసావు. ఎక్కడ పోయి సత్తారో సావండి. ఎందుకమ్మా మా మీద నీకు ఇంత పగ? ఇప్పుడు నేను చేసిన తప్పేంటి? పెద్దయ్య కోసం ఆ ఇంటికి వెళ్ళడమే తప్ప? అత్త ఎన్ని మాటలు అందో విన్నావు కదా. నన్ను పనిదాన్ని చేసి డబ్బులు తీసుకున్నప్పుడు కూడా ఇంత బాధపడలేదు. కానీ నేనేదో తప్పు చేశానని నింద వేసి మరీ బయటికి గెంటేసింది. అందుకే బాధగా ఉంది. సరే, నేను చేసింది తప్పే అనుకుందాం. శిక్ష నాకు కదా పడాలి. నా చెల్లెలేం తప్పు చేసింది? దానికి ఎందుకు ఈ శిక్ష? చిన్ని, చిన్ని, చూడు, చలికి ఎలా వణికిపోతుందో. నాకేం చేయాలో తెలియడం లేదు. అన్నీ తెలిసిన నువ్వు రాయిలా మౌనంగా కూర్చున్నావు. ఇప్పుడు ఎలా నా చెల్లిని కాపాడుకోవాలి? చిన్ని, చిన్ని.
నీ చీర తీసుకున్నానని కోపం వస్తుందా? ఈ చీర నీకు అలంకరణకు కావాలేమో, కానీ నాకు నా చెల్లిని కాపాడుకోవడానికి కావాలి. అయినా నీ కోపం వచ్చి శాపం పెట్టినా సరే తీసుకెళ్తున్నా. హలో, ఏంటి ఇంకా నిద్ర లేవలేదా? టైం ఎంతైందో తెలుసా? ఎంత టైం అయితే ఏంట్లే. నాకు నచ్చినవి రెండే రెండు. ఒకటి నిద్ర, రెండు మంచి మొగుడు. ఏంటే రాత్రి సినిమా చూసి పడుకున్నావా? ఇంకా అందులోంచి బయటికి రాలేదు? సర్లే, నిన్ను కలవాలి, ఇంటికి వస్తున్నాను. ఏంటి విషయం? పెళ్ళమైనా కుదిరిందా? ఫోన్ చేసినప్పటి నుంచి మొగుడు పెళ్లి అంటున్నావు. పొద్దు పొద్దునే పెళ్లి మీదకి మనసు మళ్ళిందేంటే? నేను కాబట్టి ఇలా మాటలతో ఆగుతున్నా. అదే నా ప్లేస్లో నువ్వు ఉండుంటే ఎప్పుడు పెళ్లి చేస్తారని చూడకుండా ఈ పాటికి ఎవరితోనో చెక్కేసుండేదానివి. సరే, ఇప్పుడు అసలు విషయం చెప్పు. సడన్ గా ఫోన్ చేసి కలవాలంటున్నా, ఏంటి విషయం? ఎంఎస్ కోసం వీసా అప్లై చేశాను కదే, స్టాంపింగ్ అయిపోయింది. నెక్స్ట్ వీకే అమెరికాకి వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు ఒకసారి నిన్ను చూసి వెళ్దామని. అయితే అస్సలు రావద్దు. అదేంటి అంత మాట అనేసో? ఇప్పుడు వెళ్తే మళ్ళీ 2 years రాను. అంతవరకు నేను చూడకుండా ఉండాలా? అయినా సరే రావద్దు. వచ్చిన వెంటనే మా అమ్మ దగ్గర గొప్పకపోయి, ఆంటీ నాకు వీసా వచ్చింది, ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్తున్నానని ఫోజులు కొడతావు. అప్పుడు నిన్ను చూపించి మళ్ళీ నా క్లాస్ పీకుతుంది. ఒకవేళ అంతగా రావాలనుంటే మాత్రం డిగ్రీ ఫెయిల్ అయ్యాను, ఇంకా చదువు రాదని పెళ్లి చేసి అమెరికా పంపించేస్తున్నారని మా అమ్మతో చెప్పాలి. అలా ఎందుకు చెప్పాలి? మా అమ్మ గురించి నీకు తెలీదు. లోకల్లో ఎవడికి ఫస్ట్ క్లాస్ వచ్చినా నాకు క్లాస్ పీకుద్ది. నేను చెప్పినట్టు చేస్తానంటేనే రా, లేదంటే వద్దు. వీడియో కాల్లో మాట్లాడుకొని ఒకరి మొహాలు ఒకరు చూసుకుందాం. ఈ ఇంట్లో మా అత్త గురించి బాగా తెలుసుకున్నది మేమిద్దరమేనే సెల్లి. అవును, నిజమే. బాగా తెలుసు కాబట్టే నువ్వేమో ఎందుకున్నానా అని బాధపడుతున్నావు, అదేమో ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తుంది. అవును, సుమా ఏం చేస్తుంది? ఈ మధ్యన ఫోనే లేదు. దానికి మొన్ననే పెళ్లి కుదిరిందే, ఆ సందడిలో ఉంది. పెళ్లి కుదిరిందా? అదృష్టవంతురాలు. అయిపోవాలి అయిపోవాలి అనుకుంటాం గాని పెళ్ళవ్వాలంటే ఇక్కడ రాసి పెట్టుండాలి. సర్లే, ఇంట్లోనే ఉంటాను. నువ్వెప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడొచ్చేయి. సరే, బాయ్, ఉంటాను. యా, ఓకే, బాయ్. మీరా? సడన్ గా చూసి మేడం వచ్చేసిందేమో, మొత్తం వినేసిందేమోనని కంగారు పడ్డా. ఎంతసేపు అయింది వచ్చి? నువ్వు మంచి మొగుడు కావాలి అన్నప్పుడే వచ్చాం. ఓ, వినేశారా? ఆయన మనం అనుకున్నంత మాత్రాన ఏం లాభం? అదృష్టం ఉండాలి కదా. నీకు తొందరలోనే ఆ అదృష్టం పట్టబోతోంది నవ్య. మేడం నీకోసం సంబంధం చూస్తున్నారు. అన్ని కుదిరితే వెంటనే పెళ్లి కూడా చేసేస్తారు. అవునా? పొద్దున పొద్దున్నే ఎంత గుడ్ న్యూస్ చెప్పావు వదినా. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. పెళ్ళి, ఆ తర్వాత స్వేచ్ఛ, అసలు ఆలోచనే
ఎంత హాయిగా ఉంది. ఏయ్ ఆగు. ఏ అమ్మాయికైనా పెళ్లి చేస్తామంటే అబ్బాయి ఎవరు, ఏం చేస్తుంటాడు, ఎలాంటోడా అని 1,00,000 ప్రశ్నలు వేస్తారు. కానీ నువ్వేంటి కనీసం ఎలా ఉంటాడని కూడా అడగడం లేదు. ఎలా ఉంటే ఏంటి మ్యాగీ, పెళ్ళైపోతుంది కదా. పెళ్లి చేసుకొని నన్ను ఈ జైలు నుంచి బయటపడేసేవాడు ఎవడైనా గొప్పోడే. చివరికి ఊళ్ళో పాలేరైనా పర్వాలేదు, హ్యాపీగా చేసుకుంటాను. బాగా విసిగిపోయి ఉన్నావు నవ్య. మరే పాపం. ముగ్గురు ఇక్కడే ఉన్నారా? వాగ్దేవి నిన్ను రమ్మంటోంది నవ్య. అవునా, ఎందుకమ్మా? ఎందుకేంటి నవ్య, పెళ్లి గురించి చెప్పడానికే అయ్యుంటుంది. పద పద. ఒక్క నిమిషం, మొహం కడుక్కొని పౌడర్ రాసుకుని వచ్చేస్తా. లేకపోతే ఇంతవరకు పడుకున్నావని క్లాస్ పీకుతుంది. సరసు, ఏంటి నువ్వు చేసిన పని? ఏం చేశాను పంతులు గారు? ఏం చేసావా? ఇది అమ్మవారి చీర కదా, అమ్మవారి చీరని మీ చెల్లెలకు కప్పచ్చా? అవ్వా, ఎంత తప్పు, ఎంత పాపం. తప్పే పూజారి గారు, కానీ పాపమేం కాదు. నా చెల్లిని చూసారా, రాత్రంతా జ్వరం, ఒకటే చలి. ఇంకేం చేయను, వేరే దారి లేక అమ్మవారి ముందున్న చీర తెచ్చి చెల్లికి కప్పాను. అయినా అమ్మవారు గర్భగుడిలో చలి తగలకుండా వెచ్చగానే కూర్చుందిగా, కాబట్టి ఏమన్నదులే. అంటే నువ్వు మీ చెల్లి రాత్రంతా చల్లో ఇలాగే ఉన్నారా? ఇంత చలిలో పడుకోవాల్సిన కర్మ ఏమొచ్చింది సరసు? పైగా చిన్నీకి జ్వరం కూడాను. అయినా ఇంట్లో పడుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం చేయను బాబాయ్, ఉండనిస్తే కదా ఇంట్లో పడుకోవడానికి. మా అత్త మమ్మల్ని ఇంట్లో నుంచి గంటేసింది. ఇంట్లోంచి గెంటేయడం ఏంటి సరసు, ఎంత ఘోరం. అయినా బంగారం లాంటి పిల్లలు మీరేం తప్పు చేశారని గెంటేయడానికి? మరి నిన్న గుడి తలుపులు మూసేటప్పుడు ఎందుకు చెప్పలేదు సరసు? ఏం చెప్పను, మా అత్త నన్ను గెంటేసింది. మేము అనాథలమని చెప్పనా? చెల్లికి చూస్తే జ్వరం, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదా. ఏ దిక్కు చూపిస్తుందో అని ఆ అమ్మ దగ్గరికి వచ్చాం. చెల్లి చలికి తట్టుకోలేకపోతుంటే ఆ అమ్మకు పెట్టిన చీరే కప్పాను. తప్పైతే క్షమించండి. నువ్వు దిక్కులేని దానివేంటి సరసు? ఈ ఊరే నీది. నిన్ను ఇష్టపడని వాళ్ళు, నిన్ను కాదనే వాళ్ళు ఈ ఊళ్ళో ఎవరైనా ఉన్నారా? ఎవరో ఎందుకు, పెద్దయ్యకి ఈ విషయం తెలిస్తే ఊరుకుంటారా? పరిగెత్తుకుంటూ వచ్చేరు. పద సరసు, పెద్దయ్య బంగ్లాకి పోదాం. లేదు బాబాయ్, నేను రాలేను. అదేంటి సరసు, పెద్దయ్య నిన్ను నీ చెల్లిని ఇంటికి వచ్చేయమని అడిగినా కూడా నాన్నకు మాటిచ్చాను, అత్త దగ్గరే ఉంటాను అనేదానివి. ఇప్పుడు ఆ అత్తే కాదంటుంది కదా, మరి రావడానికి ఏమైంది? అది ఏ మాత్రం సిగ్గు శరం ఉన్న ఆడదే అయితే మళ్ళీ ఆ గడప తొక్కదు, వాడితో తిరగదు. తిరిగితే దీనంత బరి తెగించిన ఆడది ఇంకొకటి ఉండదు. నేను రాను బాబాయ్. ఏమైంది సరసు, ఎందుకు వెళ్ళనంటున్నావు? నన్నేం అడుగుద్దు పూజారి గారు. ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే చెప్పండి, లోకల్లో చాలా చోటుంది, ఎక్కడో ఇంత నీడ దొరక్కపోదు. అయ్యో, అదేం లేదు సరసు, నువ్వు బాధపడుతుంటే చూడలేని వాళ్ళం వెళ్ళిపోమని ఎలా అంటాం? ఇక్కడే ఉండమ్మా.
तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाए మేడం వచ్చారేంటి? जन गण मंगलदायक जय हे గుడ్ మార్నింగ్ మేడం. भाग्य विधाता जय हे ప్రేయర్ जय 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 हे గుడ్ మార్నింగ్ మేడం. బుద్ధుందా మీకు అసలు? ప్రేయర్ జరిగేటప్పుడు ఉన్న చోటు నుంచి కదలకూడదు. అలాంటిది పరిగెత్తుకుంటూ వస్తారా? అది మేడం మీరు వచ్చారు కదా అని. వస్తే మధ్యలో అలా వచ్చేస్తారా? మిమ్మల్ని చూసి రేపు వాళ్ళు మొదలు పెడతారు. ఫోన్ వచ్చిందని ఒకడు, కాళ్ళు పీకుతున్నాయని ఇంకొకడు మధ్యలోనే వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాల్సిన మీరే డిసిప్లిన్డ్గా లేకపోతే ఎలా? నన్ను ఆపి సాన పెద్ద సాయం చేసినవి సెల్లి, లేకపోతే ఆ క్లాస్ నాకు పడేది కదేటి. సారీ మేడం, కానీ సడన్గా మిమ్మల్ని చూసేసరికి కాళ్ళు చేతులు ఆడలేదు. మీరు వచ్చారంటే సాక్షాత్తు కాకా పట్టింది చాలు. మెడల్స్ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రోగ్రామ్ ఏదో ఉందని చెప్పారుగా, అందుకే వచ్చాను. ముందు ఆ పని కానివ్వండి. ఓకే మేడం, రండి. దేవుడా, తేజ గారు ఏకాంబరం గారు వస్తారనుకుంటే ఈవిడొచ్చారేంటి? వాళ్ళైతే మెడల్స్ మాత్రమే ఇచ్చి వెళ్తారు. మేడం మెడ పట్టుకుని మరీ నిలదీస్తారు. ఎక్కడ ఏ లూప్ హోల్స్ దొరకకుండా నువ్వే కాపాడాలి దేవుడా. రే రాహుల్, తాతయ్య ఎక్కడరా? లోపలే ఉన్నట్టున్నారు అన్నయ్య. నువ్వెక్కడికి బయలుదేరా? ఇంకెక్కడికి రా? ఇంటికి. అదేంటి అప్పుడే వెళ్ళిపోతావా? ఇంకొక 2 days ఉండన్నయ్య. ఒక్కడనే ఉంటే బోర్ కొడుతుంది.